వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేశాను వంటలు అనేది చిన్న మినీ వ్లాగ్ చేస్తున్నాను. అక్కడైతే నేను చికెన్ 65, చికెన్ కర్రీ, బగారా రైస్ చేశాను. ఇంకా ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే లేదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, కంప్లీట్ వీడియో కావాలని నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే మసాలా దంచుకున్నాను అనమాట. దీంట్లోకి చికెన్ అయితే ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకొని వాష్ చేసుకొని ప్రాసెస్ నార్మల్ చికెన్ వండినట్టే, కాకపోతే ఇక్కడ నేనైతే పెరుగు యాడ్ చేయలేదు. అండ్ కొంచెం ఒక టమాటో, 2 ఆనియన్స్, 3 ఆనియన్స్ వేసాను. ఇంకా ఫస్ట్ చాలా రోజుల తర్వాత అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం కాబట్టి ఇంకా అక్కడే ఉన్నాను. నేను ఒక 4-5 డేస్ మ్యారేజ్కి ముందు ఎప్పుడో వెళ్ళాను. ఆ తర్వాత మా బాబు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము కాబట్టి ఇంకా అక్కడ ఉన్నాము. అత్తమ్మ వాళ్ళు ఇట్లాగా చికెన్ తెచ్చారు, నేను చేస్తా అని చెప్పేసి చేస్తున్నాం. ఇక్కడైతే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. బగారాలు తెలుసు కదా, అన్ని ఐటమ్స్ బగారాలు ఏమేమి ఇస్తారో వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి అందులోనూ కొంచెం సాల్ట్ వేస్తారు. యాక్చువల్గా మా ఇంటికాడ ఉంటేనైతే నేను బగారా వేరే టైప్లో చేస్తాను. కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాను. అండ్ బియ్యము ఆయిల్లోనే కొంచెం సేపు ఇట్లా కలుపుతాను. బట్ ఇక్కడైతే ఎసరు పోసిన తర్వాతనే వేసిన. ఇదొక స్టైల్, అదొక స్టైల్. చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా ప్రశాంతంగా అనిపించింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడైతే మసాలాలు వేసుకుంటున్నాను నేను. అనిస పువ్వు, ఇది సాజీరా, చెక్క, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని కొంచెం బరగ అంటే కొంచెం పొట్టులాగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని నేను చికెన్ కర్రీలోకి వేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా అవుతుంది ఈ మసాలా. మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఓకే, ఫ్రెష్ పేస్ట్ ఉంటే, కాకపోతే అప్పటికప్పుడు మనం దంచుకొని వేసుకుంటాం కదా, ఆ పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ తిను మా మరదలు, తను ఏందక్క నన్ను పెడుతున్నామా అని అడుగుతుంది. నేనైతే కర్రీ చేసేస్తున్నాను. వెనకాలది ముందుకు వెనకాలకి పెట్టినా అనుకోకండి, ఆయిల్ సరిపోయింది. కాకపోతే కొంచెం పైన వేసాను అనమాట, అది మగ్గడానికని. మీద కూడా కొంచెం ఆయిల్ అనేది దానికి పట్టుకోవాలి, కొంచెం మంచిగా నీట్గా మగ్గాలి అని చెప్పేసి నేనైతే కలుపుతున్నాను. చికెన్లో ఇంకేం లేదు, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో కావాల్సిన వేసుకొని వేస్తే అయిపోతుంది. ఉప్పు, కారం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే చికెన్ 65 చేస్తున్నాము. యాక్చువల్గా కలిపే ప్రాసెస్ అయితే తీయడం మర్చిపోయాను. మీకు మళ్ళీ నేను చేసినప్పుడు కంప్లీట్ వీడియో ఓన్లీ చికెన్ 65 గురించే చెప్తాను. చాలా టేస్టీగా వచ్చింది, వాళ్ళందరూ తిన్నారు, బాగుందని చెప్పారు. అందులో అయితే ఉప్పు, ఫస్ట్ చికెన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని మంచిగా కడిగి పెట్టుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర అవన్నీ వేసుకోవాలి. కర్డ్ కూడా వేసుకోవాలి. ఇంకా అందులో కసూరి మేతి, కొంచెం సాల్ట్, చాట్ మసాలా, ధనియా పొడి వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా కలపాలి. అందులో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే ఆ మసాలా అనేది అంతా దాని థిక్ పేస్ట్ లాగా. అండ్ శనగపిండి ఆర మనకి ఉంటే జొన్న పిండి అయితే ఇంకా బాగుంటుంది, లేదనుకుంటే పూరి పిండి వేసుకున్నాను. అక్కడైతే నాకు పూరి పిండి అవైలబుల్ ఉంది కాబట్టి వేసుకున్నాను. అవి వేసుకొని టేస్టీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఏంటి అంత చేసి కొంచెం చూస్తుంది అనుకోకండి, దాన్ని నిండా చేస్తే మెలిగినవి ఇవి అనమాట. దాన్ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కకెట్టుకొని అందులోనే ఆయిల్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేపాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.